మేక్ ఉగ్గాని. ఈరోజు మనం మార్నింగ్ టిఫిన్కి ఉగ్గాని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. చాలామంది ఈవినింగ్ స్నాక్స్కి దీన్ని చాలా ఇష్టపడతారు. దీంతోపాటు మిర్చి బజ్జీ ఉందంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలి ఏంటనేది ఫుల్ డీటెయిల్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఆనియన్, టమాటోని, గ్రీన్ చిల్లీని చాప్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ కళాయి పెట్టేసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అలానే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. కరివేపాకు, పోపు దినుసులు కొంచెం రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఆనియన్, టొమాటో కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్, టొమాటో కూడా వేగిన తర్వాత కొంచెం లైట్గా సాల్ట్, టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే టమాటో అనేది సాల్ట్ వల్ల కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది. ఇది మనకి కర్రీలాగా అయిపోవాలి. దీంట్లోకి మనం 2 మినిట్స్ ముందే నానబెట్టుకున్న బొరుగుల్ని వాటర్ లేకుండా చూసుకొని ఈ కర్రీలోకి యాడ్ చేసేసుకోవటమే. చాలా బాగుంటుంది. దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉగ్గాని పౌడర్. ఇది ఎలా చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. మిక్సీ జార్లోకి చట్నీ పప్పులు ఉంటాయి కదా, అదేనండి పుట్నాల పప్పు, దాంట్లోకి సాల్ట్, టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, గార్లిక్, కరివేపాకు వేసుకొని ఫైన్గా పౌడర్ చేసేసుకోండి. ఇది స్టోర్ చేసుకున్న బాగుంటుంది, లేదా అప్పటికప్పుడు చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇది లాస్ట్కి దీంట్లోకి మనం లెమన్ యాడ్ చేసుకున్నామంటే ఉగ్గాని పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.